కిరణ్ కుమార్ ఐటీడీపీ కార్యకర్త, ఒక పిల్ల బచ్చగాడు. ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు మాజీ సీఎం, ముఖ్య పాత్ర బలంగా పోషించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నీచాతి నీచమైన పదాలు ఉపయోగించిన ఓ కరడుగట్టిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ భారతమ్మపై నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేసి తర్వాత సారీ చెప్పాడు. సారీ చెప్తే సరిపోతుందా? అంతటి నీచాతి పనికిమాలిన వ్యాఖ్యలు చేసినప్పుడు తన ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి ఉంటారని తెలీదా? అంతటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం వెనుక ఎవరున్నారు? ఆ పిల్ల బచ్చగానికి సపోర్ట్ ఎవరున్నారు? అది మనకు అందరికీ తెలుస్తానే ఉంది. కానీ రాజకీయాల్లో కొట్లాటలు కామనే గాని, అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆహ్, వ వైర వా వారనేది ఉంటుంది. కానీ ఇంత నీచాతి నీచమైన పదాలను ఉపయోగిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు ఎంతవరకు ఏ పార్టీ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. అటు వైసీపీ గావచ్చు, టీడీపీ గావచ్చు. ఆ 2 పార్టీలు తక్కువేం కాదు. కానీ ఓ మాట మాట జారేటప్పుడు అది ఆ రేంజ్‌లో, అంటే అంత నీచాతి నీచంగా అసలు ఎలా మాట్లాడతారు? వాడిని అరెస్ట్ చేస్తే ఈ వ్యాఖ్యలనేవి పోతాయా? బండబూతులు తిట్టి తర్వాత సారీ చెప్తే సరిపోతుందా? ఇట్లాంటి వాడు రేపు ఇంకొకడొస్తాడు. వాడొచ్చి ఇంతకన్నా ఘోరమైన తిట్లు తిట్టి, "సారీ అమ్మ, క్షమించండి, తప్పైపోయింది, కాలు పట్టుకున్నా" అంటే సరిపోద్దా? సో, ఇప్పుడు అరెస్ట్ అయితే చేశారు, బానే ఉంది. సంతోషం. ఆహ్, కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ చెప్పుకొచ్చింది. అందుకే అరెస్ట్ చేశామని కూడా చెప్పింది. అంతా బానే ఉంది. బట్ ఇది రాజకీయంగా ఎవరు వాడుకుంటారు అనే విషయం పక్కన పెడితే, ఇటువంటి నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. ఇలాంటి వారే రేపు ఇంకొకడొస్తాడు, ఇంకొకడొస్తాడు. వాడు కూడా ఇలా కంటిన్యూ అవుతుందే తప్ప, ఈ దారుణమైన పదజాలం అనేది తగ్గదు. కాబట్టి పార్టీలు స్వలాభం చూసుకోకుండా, ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించకుండా కఠిన శిక్షలు విధిస్తే ఇంకొక వాడు భయపడతాడు మాట్లాడడానికి. సో, అలాంటి శిక్ష వేస్తేనే ఈ సోషల్ మీడియాలో ఇలాంటి దారుణమైన పదాలు చేసేవాళ్ళు, ఇలాంటి దారుణమైన భాషను వాడేవాళ్ళు భయపడతారు. మళ్ళీ మాట్లాడడానికి కూడా ఏమవుతుందో అనే భయమనేది ఉంటుంది. కాబట్టి ఈ చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తికి ఆహ్, శిక్ష ఎలా ఉండాలంటే, ఇతరులు కూడా మాట్లాడాలి. అది నేతలు గావచ్చు, మామూలు కార్యకర్తలు గావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇట్లాంటి భాష మాట్లాడాలి అంటే భయపడే విధంగా అయితే అతనికి శిక్ష పడాలి. అప్పుడే ఆహ్, ప్రభుత్వానికి గావచ్చు, అటు రాజకీయ పార్టీలకు గావచ్చు, సామాన్యులకు గావచ్చు, ఆహ్, ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. ఇంత దారుణమైన పదం ఏంటండి బాబు! అసలు మనుషులేనా? మనిషికి అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అసలు ఇంత నీచాతి నీచంగా ఎలా వస్తాయి పదాలు? హ్మ్. అసలు ఐటీడీపీ అది నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉంది. బట్ నారా లోకేష్‌ని ప్రోత్సాహం ఉందని నేను అనుకోవడం లేదు, ఇంత దారుణమైన వ్యాఖ్యల వెనుక. కానీ తిట్టడం అనేది ఏదో మామూలుగా మనిషిని మనిషి తిట్టడం వేరు. ఇంట్లో ఫ్యామిలీని బండబూతులు తిడుతూ ఇంత నీచాతి నీచమైన అసభ్యకరమైన సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది మాత్రం ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ఏ పార్టీ అయినా సరే, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఏదైనా ఇలాంటి వ్యాఖ్యలు, సిగ్గుమాలిన చర్యలు వ్యవస్థకి మంచిది కాదు. జనాల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడాలంటే ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆశిస్తున్నాం.